కృష్ణా జిల్లా మోపిదేవిలో అట్టహాసంగా ప్రారంభమైన చిన్నజీఆర్ స్వామి సఫల రైతు పాదయాత్ర. మన మట్టి మన ఆరోగ్యం, భూ పరిరక్షణ, ఆరోగ్య పరిరక్షణ కోసం మోపిదేవిలో వేయించేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం నుంచి మోపిదేవి మండలం అయోధ్య వరకు సాగనున్న సఫల రైతు పాదయాత్ర భావితరాలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం, దేశీ విత్తనం, దేశీ గో సంతతిని పెంపొందించడమే సుఫల రైతు పాదయాత్ర లక్ష్యమన్న చిన్నజీఆర్ స్వామివారు. అమ్మ ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. అమ్మ ఆరోగ్యం చెడితే కుటుంబం అంతా డిస్టర్బ్ అవుతుంది. మనందరికీ కుల మతాలకి లింగానికి అతీతంగా ఉండేటటువంటి తల్లి, అందరినీ ఒడిలో పెట్టుకుని చల్లగా చూసుకునేటువంటి తల్లి మన భూమి తల్లి. ఈ తల్లి ఆరోగ్యంగా ఉంటే మనమందరం ఆరోగ్యంగా ఉండొచ్చు. మనందరి ఆరోగ్యం కోసం ఈ తల్లి ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. రకరకాల రసాయనాలతోటి, అది పురుగుల మందులు కావచ్చు, ఎరువులుగా కావచ్చును, అవి వేసి ఈ భూమిలో ఉండేటటువంటి సారాన్ని మనం పీల్చి పిప్పి చేస్తున్నాం. ఇప్పుడే రైతులతో మాట్లాడుతున్నాం. మామూలుగా 100 పండేది ఎరువులు వేయకపోతే 25 కూడా పండడం కష్టము అనే స్థితిలో ఇప్పుడు భూమిని మనం తయారు చేసుకుంటున్నాం. అలా కాకుండా భూమి ఎప్పుడూ మనకి సస్యశ్యామలంగా ఉండగలిగేటట్టుగా, సుఫలంగా మనని పోషించగలిగేటట్లుగా ఉండాలి అనేది మనందరం కోరుకుంటాం. కానీ ఆర్థికమైనటువంటి ఇబ్బందుల వల్ల అలాంటి ఒక ఉద్యమానికి మనం అడాప్ట్ కాలేకపోతున్నాం. వారందరికీ, రైతులందరికీ ఆ భరోసాని కలిగించడం కోసం ఎరువులు లేకపోయినా ఎక్కువ పంట పండించుకోవచ్చు అనే విధానాన్ని నిరూపించినటువంటి మహనీయుడు మన పాలేకర్ గారి విధానంలో తయారు చేసినటువంటి శ్రీమాన్ విజయరామ్ గారు. మొట్టమొదటి భూమిని మనం బాగు చేసుకోవాలి. పంట ఆరోగ్యకరమైంది అయ్యేట్టుగా చేసుకోవాలి. అయిన తర్వాత వచ్చేటటువంటి సమస్య, నా పంటని వినియోగించే వాళ్ళు ఎవరు, వినియోగదారుడు ఎవడు, నాకు గిట్టుబాటు వచ్చేటటువంటి ధర వచ్చేది ఎట్లా అని. దానికి మన విజయ డైరీ చైర్మన్ గారు, ఆంజనేయులు గారు, వీరు రైతులందరికీ ఆ రకమైనటువంటి ఒక భరోసాని ఇస్తున్నారు. గతంలో వారు తీసుకోవడానికి పూర్వం పాలకి గిట్టుబాటు ధర రావడమే కష్టంగా ఉండేది. అలాంటిది వారు తీసుకున్న తర్వాత రైతులకి ఒక మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చి, మిగతా మన దేశంలో ఎవరు ఇవ్వనంతగా పాలకి ఒక ధరని ఏర్పాటు చేసి, రైతులందరికీ కూడా, పాల వినియోగదారులందరికీ కూడా ఎంతో ఆనందాన్ని కలిగించి ఒక గొప్ప భరోసాని ఇచ్చారు. వారు ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసి, పంటలకి కూడా అట్లాంటి భరోసా రైతులకి మనం ఇద్దాము. వాళ్ళు కనుక దాన్ని మంచిగా పండించగలిగితే, ఎరువుల నుంచి, పురుగుల మందుల నుంచి పంటల్ని మనం రక్షించగలిగితే, భూమి సారాన్ని మనం పోకుండా చూసుకోగలిగితే, అలాంటి పంటలకి మిగతా చోట్ల 10 రూపాయలు వస్తే మనం దానికి అంతకంటే తప్పనిసరిగా ఎక్కువ వచ్చేట్టుగా మనం చేద్దాము. ఎంత పర్సెంట్ అనేది వేరే, 10కి తగ్గకుండా వాళ్ళకి 1 రూపాయి పై జేబులో మిగిలేటట్టుగా మనం వాళ్ళకి భరోసాని ఇద్దాము అని వారు కూడా ఇప్పుడు ముందుకు వస్తున్నారు. రైతులు గతంలో చేసేదానికంటే ఎక్కువ అట్లాంటి లాభం వాళ్ళకి వచ్చేటట్లుగా చేసుకునేట్టు భూమిని తయారు చేయాలి. ఎరువులు ఉండక్కర్లేదు, పురుగుల మందులు అక్కర్లేదు. మనం మన నేలని సారవంతంగా తయారు చేసుకోవచ్చు, అధిక లాభదాయిగా తయారు చేసుకోవచ్చు. ఈ పద్ధతిని ఇద్దరు, ఒకరు పంట పండించడానికి, ఒకరు పండిన పంటని తగినటువంటి ధర వాళ్ళకి అందగలిగేట్టుగా చేయడానికి ఇద్దరూ బాధ్యత తీసుకుంటున్నారు. దానిని మనం అందరికీ తెలియచేయడమే ఒక లక్ష్యంగా ఈ సుఫల యాత్రని మన వికాస్ తరంగిణి చేస్తోంది. వికాస్ తరంగిణి ఒక చిన్న సేవా సంస్థ. దానికి ఉండేటటువంటి ఒక 6 లక్ష్యాల్లో మన భూమిని, వాతావరణాన్ని చక్కగా పరిరక్షించుకోవడం అనేది కూడా ఒక ఆశయం. ఆ ఆశయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటు పాలేకర్ గారు మహానుభావుడు ఆయన ఇచ్చినటువంటి విధానాన్ని చూపించారు. దీని విజయరామ్ గారని దాన్ని 1 ఎకరంలో వేసి ఎంత
ఎరువులు వేసి ఎంత పురుగుల మందులు కొట్టి ఎంత బాగా పండించినా మహా అయితే ఎకరానికి ఓ 60,000 రూపాయలు రైతుకి వస్తుంది, అంతకంటే ఎక్కువ రావట్లేదు. పోనీ 1,00,000 వచ్చిందనుకోండి, కానీ అంతకంటే ఎక్కువగా కనీసం ఒక 2.5 నుంచి 3 లక్షలు వాడికి ఏడాది మిగిలేటట్లుగా మనం చేయొచ్చును అనేదాన్ని ఆయన నిరూపించారు. ఇక్కడ మన పక్కనే తరకటూరులో 1 ఎకరం వేసి చూపిస్తున్నారు. దాంట్లో మనకి ఇలాంటి కనిపిస్తుంది, అంటే ఒకవేళ తుఫాను లాంటివి వచ్చినా నష్టం కాకుండా ఉండగలిగేట్టుగా పంటల్ని పండించుకోవచ్చు అనేది దీని యొక్క తాత్పర్యం. వచ్చిన పంటని చక్కగా సంరక్షణ చేసి దాన్ని ఎండ్ యూజర్కి అందించే బాధ్యతను ఒకరు తీసుకుంటున్నారు. అంచేత రైతులు నిర్భయంగా ఆనందదాయకంగా ఈ నేలని, భూమాతని మళ్ళీ దుఃఖం నుంచి విముక్తురాలని చేసేటటువంటి ఉద్యమంలో, తల్లికి ఆనందాన్ని కలిగించే కార్యంలో వాళ్ళు ఒక అడుగు ముందుకు వెయ్యాలి. అంతేకాకుండా ముఖ్యంగా పిల్లలు బాగుండాలనే కదా ఏ తల్లిదండ్రులని కోరుకుంటారు. ఇప్పుడు పొద్దునుంచి రాత్రి దాకా పొలంలో తిరిగి చెమటోడ్చి రెక్కోడ్చి చేసేది పిల్లలు బాగుండాలి, వాళ్ళ మనవలు బాగుండాలనే కదా. జీవితం అంతా ఖర్చు లేకుండా ఉండేట్టుగా చేసుకోవడానికి ఈ పద్ధతి చాలా ఉపయోగకరమైన పద్ధతి. దాన్ని ఒకసారి మన రైతు సోదరులందరికీ తెలియచేయడమే లక్ష్యంగా ఈ సుఫల యాత్రని ఇప్పుడు మనం చేస్తున్నాం. అందరికీ ఇది ఆరోగ్యాన్ని కలిగించాలి, మన తల్లికి, భూమాతకి ఆనందాన్ని కలిగించాలి అని మేము కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ.